ఏప్రిల్ నెలలో జరిగే రాశి ఫలాలు ఏప్రిల్ మరియు మాసాల్లో చైత్ర మాసంలో జరిగే 12 ద్వాదశ రాశి యొక్క ఫలాలు ఇప్పుడు ప్రారంభం చేయబోతున్నాము. చివరి రాశి 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశికి అధిపతి గురువు. గురువు రిష్టేతు సంప్రాప్తే గురు పూజాం చకారేత్ గురుధ్యానం ప్రపద్యామి పుత్రపీడోపశాంతయే. ఇప్పుడు ఈ రాశి వారికి ప్రస్తుతం 5 గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. ద్వితీయ స్థానంలో గురువు, వ్యయస్థానంలో శని, కుజులు ఉన్నారు. అందువల్ల 5 గ్రహాలు ఉండటం వల్ల మీనరాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈ 5 గ్రహాల మూలకంగా కొన్ని విషయాల్లో మనస్సు చికాకు ఇదిగా అనిపించినా కూడా ఒక్కొక్క గ్రహం మాలా వెళ్ళిపోతూ ఉంటుంటే, అందువల్ల మీనరాశ్యాధిపతి అయిన గురువు తృతీయ స్థానాన్ని వృషభ రాశిలోకి మే 1వ తారీఖున ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి ఇంకా బాగా ఉంటుంది. అయినా కూడా ఈ యొక్క వ్యయంలో శని, వ్యయంలో కుజుడు ఉన్నాడు. శని యొక్క మూలకంగా ఇబ్బందులు కలుగుతాయి. కొంత ధనాన్ని అనవసరంగా ఖర్చు పెడతారు. ఆ ధనం రాలేదు, ధనం కోసమని తపస్సు చేసినట్టుగా చేస్తుంటుంటారు. ఆ ధనం చేతికి రావాలంటే కాస్త ఓపిక పట్టాలి. ఈ సంవత్సరాంతం వరకు కూడా అనేక రకాలమైన మానసికమైన బాధలు కలుగుతూ ఉంటుంటాయి. దాన్ని తట్టుకోవాలి. అందువల్ల మీనరాశి వారికి రుద్రాభిషేకం చేసుకోండి. శివుడికి ఎక్కడ అంటే వేములవాడ కానీ, ఈ శ్రీశైలం కానీ క్షేత్రానికి వెళ్ళండి. అక్కడ స్వామివారికి సోమవారం నెలకు ఒక సోమవారం చొప్పున అభిషేకం చేయండి. స్వామివారి యొక్క అనుగ్రహంతో మీరు అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతారు. మీనరాశి వారికి 11 ఆదాయం, 5 ఖర్చు. మీనరాశి వారికి 2 పూజ్యత, 4 ఖర్చు. మొత్తం మీద గ్రహస్థితి అన్ని రాశుల్లో మీనరాశి వారికి 5 గ్రహాలు. మేషరాశి వారికి అంటే వృషభ రాశిలో గురువు ఉన్నందువల్ల కొంత బాగా ఉంటుంది. అట్లాగే ఈ సంవత్సరం మీనరాశి వృషభ రాశికి ఉన్న యొక్క గ్రహాల స్థితిలో ఈ 2 రాశులకి బాగా ఉన్నాయి. మిగతా రాశుల్లో గ్రహబలం తక్కువగా ఉంది. కనుక గ్రహబలం కావాలంటే దైవబలం కావాలి. ఆ దైవబలం మీ ఇష్ట దైవాన్ని ధ్యానం చేసుకోండి. అభిషేకాలు మీకు ఏది చేయాలనిపిస్తే అది చేసుకోండి. దేవత అనుగ్రహం పొందుతారు.